9 నెలల కాలంలోనే రికార్డులు బద్దలు కొట్టేసి, బహుశా ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వము కూడా ఈ స్థాయిలో అప్పులు చేసిన పరిస్థితులు బహుశా దాఖలాలు ఎప్పుడు కూడా లేవు. ఆ స్థాయిలో రికార్డులు బద్దలు కొట్టేశారు. 9 నెలల కాలంలోనే బడ్జెటరీ అప్పులే, అంటే విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వచ్చే బడ్జెటరీ అప్పులు, అంటే పబ్లిక్ అకౌంట్ అండ్ పబ్లిక్ డెట్ అప్పులే అక్షరాల ఈ 9 నెలల కాలంలో 80,827 కోట్లు. ఇవి కాక ఈ 9 నెలల్లోనే అమరావతి పేరు చెప్పి ఇప్పటికే తెచ్చిన అప్పులు, తేబోతున్న అప్పులు, ఈ రెండు మరో 52,000 కోట్లు. వరల్డ్ బ్యాంక్ అండ్ ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు, కేఎఫ్డబ్ల్యూ జర్మనీ నుంచి 5,000 కోట్లు, హుడ్కో నుంచి 11,000 కోట్లు, సిఆర్డిఏ ఏకంగా కమిట్ అయిన అప్పులు, అంటే కమిట్ అయినారు, మరో 21,000 కోట్లు మేము రేస్ చేస్తామని చెప్పి. సో చేసిన అప్పులు, చేయబోతా ఉన్న అప్పులు, రాజధాని పేరు చెప్పి మరో 52,000 కోట్లు. ఇవి కాక మార్క్ఫెడ్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ల ద్వారా మరో 8,000 కోట్లు, ఏపీఎండిసి ద్వారా తేబోతున్న అప్పులు మరో 5,000 కోట్లు. అన్నీ కలిపితే ఏకంగా తీసుకొచ్చి నా అప్పులు, చేయబోతున్న అప్పులు ఏకంగా 1,45,000 కోట్ల పైమాటే. ఇది నిజంగా ఒక రికార్డు. ఇది ఇంకో రికార్డు. ఎవరు బద్దలు కొట్టలేనంత పెద్ద రికార్డు. ఇన్ని అప్పులు చేసిన సూపర్ 6, సూపర్ 7 ఇచ్చారా? పేదలకు ఏమైనా బటన్లు నొక్కారా? అందరూ ఆలోచన చేయాలి. పోనీ కనీసం మా ప్రభుత్వం గతంలో అమలు చేస్తూ ఉన్న పథకాలు ఏమైనా కొనసాగుతూ ఉన్నాయా? సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు. మా ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్న, గతంలో అమలు చేస్తూ ఉన్న పథకాలు పిల్లల చదువులకు అవసరమైన, పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ, ఆ తల్లులను ప్రోత్సహిస్తూ, ఆ పిల్లల చదువుల కోసం, ఆ తల్లుల కోసం ఇస్తూ ఉన్న అమ్మఒడి, పాయే, రైతన్నలకు తోడుగా నిలబడే రైతు భరోసా పథకం, పాయే, వసతి దీవెన, పాయే, విద్యా దీవెన అరకొర, చేయూత లేదు, ఆసరా లేదు, 0 వడ్డీ, ఆరోగ్యశ్రీ పూర్తిగా కూడా యగనామమే, వాహనమిత్ర, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, చేదోడు, తోడు, లానేస్తం, అన్నీ గతంలో ఉన్న పథకాలన్నీ కూడా పాయే.